ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనము మన యొక్క వాక్యంలో మనం జీవిస్తున్న జీవిత కాలము ఎంతకాలం జీవించగలము, ఎంతవరకు జీవించగలము, వృద్ధాప్యం వరకు జీవించగలమా, మధ్య వయస్కులోనే సరిపోగలమా, మనం ఏ విధంగా జీవించగలము. అనేకులు అనేక రకాలుగా అనుకుంటున్నారు. నా బాల్యం నందే నేను దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, నాకెంతో ఎంతో ఉంది సమయము, నా వయసు ఇంకా చిన్నది, నేను చిన్నవాడిని, నేను చిన్నదానినే. కానీ దేవుని వాక్యం ఆ విధంగా చెప్పడం లేదు. నీ ఏ వయసు ఉన్నా సరే నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను తెచ్చుకోవాలంట. ఇది ఎలాంటి వయసు ఉన్నా సరే నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఏమనుకుంటున్నామంటే, చాలా నాకు ఇది ఉంది, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు సమస్తం ఉంది, నాకు ఏం తక్కువ ఉందని అనుకుంటున్నామేమో. జాగ్రత్త యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీ దేవుణ్ణి నీ సృష్టికర్త స్మరణ తెచ్చుకోను. యవ్వన కాలం అంటే చిన్న వయసు అని కాదు, టీనేజెస్ కాదు, పెద్దవారైనా వృద్ధులైనా ఎవరైనా సరే అందరూ ఏ స్థితిలో నువ్వు అన్నావు అది నీ బాల్యకాలము. నీవు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము. ఇది సంతోషపడే సమయం కాదు. ప్రసంగిలో ఏం చెప్తున్నాడంటే 11:9 యవ్వనుడా, నీ యవ్వన మందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతోషముగా ఉండలేము. ప్రసంగి అట చాలా తన యవ్వన కాలం అంతా వ్యర్థపరిచాడట. యవ్వన కాలం అంతా సంతోషముగా ఉండలేము, నీ హృదయమును సంతుష్టిగా ఉండలేము. ఆయన ఆ విధంగా ఉన్నాడు, అదే రాస్తున్నాడు. సంతుష్టిగా ఉండలేము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. నీ ఇష్టం, అబ్బా నేను ఆ సినిమాకి వెళ్ళాలి, ఇది చెయ్యాలి, ఆ వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, నీ ఇష్టం. నీ యొక్క కోరిక చొప్పున, నీ దృష్టికి ఇష్టం వచ్చిన చొప్పున నువ్వు ఉండు. నేను ఆ అమ్మాయిని చూడాలి, ఈ అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయితో స్నేహం చేయాలి, వాళ్ళ మీద తిరగబడాలి, వీళ్ళ మీద తిరగబడాలి, రౌడీలాగా యాక్ట్ చేయాలి అనుకో. నీ కోరిక చొప్పున నువ్వు ఎలాగైనా ప్రవర్తించు. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. మనం చేసే ఏ పాపము కూడా అది తీర్పు రాబడుతుంది, తప్పించుకోవటానికి వీలు లేదు. పాపం గురించి దుఃఖించాలి, ఏడవాలి, పాపాన్ని తేలికగా తీసుకోవటానికి వీలు లేదు. మన జీవితానికి దేవునికి ముడివేయబడింది పాపం మధ్యలో నీకు దేవునికి మధ్యలో పాపం ముడివేయబడి ఉంది. నేను తేలికగా తీసుకోవటానికి వీలు లేదు. నీ జీవితం ఎంత సుఖంగా జీవించినా, ఎంత చక్కగా జీవించినా, పట్టుపార్పులలో జీవించినా నువ్వు ఒకనాడు చనిపోవలసిందే. నీ చావు ఎప్పుడో నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. నేను ఇవ్వండి కదా, బలం ఉన్నది కదా, శక్తి ఉన్నది కదా, నాకే బలం అనుకుంటావేమో. ఏనాడు ఏ క్షణంలో నువ్వు మరణిస్తావో నీకు తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే ప్రసంగి అంటున్నాడు, ఇదంతా వ్యర్థం అంటున్నాడు. తాను చాలా అనుభవించాడు, ప్రసంగి చాలా అనుభవించాడు, తన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, నేను ఎన్ని అనుభవించాను, ఏది తక్కువ లేకుండా అనుభవించాను. నాకు ఏది కావాలంటే నేను అది చేశాను, ఏది కావాలంటే అది అనుభవించాను. కానీ ఇదంతా వ్యర్థం అని తెలుసుకున్నాను అంటున్నాడు. ఇదంతా వ్యర్థం అంటున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుణ్ణి వెతకండి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెతికిన ఎడల, ఇర్మియా 29:13 అంటున్నాడు, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. చూడండి, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. చూడండి, దేవుణ్ణి వెతకండి. మీకు ఉన్న గర్వం ఉండొచ్చు, అహంభావం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఎలాంటిదని ఉండొచ్చు, ఎంత పాపివైనా ఉండొచ్చు, మరణం అనేది ఉండదని మర్చిపోదు. ఈ లోకంలో నువ్వు కళ్ళు మూసావంటే నరకంలో తీరుస్తావు, పరలోకంలో తీరుస్తావు. మనుషుడా జాగ్రత్త,
నీ యొక్క హృదయాన్ని సరి చేసుకో. నీలో ఉన్న వ్యాకులమును తొలగించు. నీ దేహము చెరుపుదానిని తొలగించు. నీ దేహము చెరుపుదాన్ని తొలగించు. నీలో ఉన్నటువంటి దురాలోచనలు మత్తయి సువార్త 15:19 అంటున్నాడు, నీలో ఉన్న దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, ద్వేషములు, వేశ్యాగమనములు, డబ్బుందక దాని వేశ్య సాంగత్యం కలిగి జీవిస్తున్నారు. దొంగతనము, అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నారు. దేవదూషణలు హృదయంలో నుండి ఇవన్నీ వస్తున్నాయి. ఇవే మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయి. కనుక మరి మనలో ఉన్న సమస్త ద్వేషము తీసివేసుకోవాలి. ఎఫెసీ 4:31 అంటున్నాడు కదా, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించుడి. ఇవన్నీ విసర్జించుడి. ఈ సకలమైన దుష్టత్వం, కోపము, అల్లరి, సకలమైన దుష్టత్వాన్ని మీరు వీటన్నిటి నుండి విడిచిపెట్టమంటున్నాడు. ఇక్కడ ప్రసంగి 2:10 అంటున్నాడు కదా, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. తన కన్ను ఏది చూస్తే అది చూడాలని అనుభవించాడు. చూడటమే కాదు, అనుభవించాడు. అది చెడు మంచం లేదు, అది అనుభవించాడు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైనదేది అనుభవింపకుండా నేను ఉండలేదు. సంతోషకరమైనది అనుభవించాడు. ఏది నా హృదయాన్ని తోస్తే నేను అది అనుభవించాను. నేను హృదయమును నిర్బంధింపలేదు, నా హృదయాన్ని నిర్బంధించలేదు. తిను ప్రాణమా, తిను, తాగు, సుఖించాడంట ఈ ప్రసంగి. దేవా, నా పనులన్నిటి వల్ల నాకు కలిగిన భాగ్యము ఏమీ లేదు. నా పనులన్నిటి వల్ల నా హృదయం నన్ను నిర్బంధింపలేదు. నా పనులన్నిటి వల్ల కలిగింది నాకేళ్ళన్నీ సుఖించాను, అన్ని దుఃఖాలు అనుభవించాను. నా హృదయానికి ఏది కావాలో, ఏది ఇష్టమో అది అనుభవించాను. వ్యాకులం అనేది నేను ఎరుగను. ఏది కావాలంటే అది చేకూర్చుకునే స్థితిలో ఉన్నాడు సొలొమోను. సుఖభోగాలు అతనికి ఎలాంటి ఆనందం దొరకలేదంట. సుఖభోగాలలో చివరికి తెలుసుకున్నది దేవుడు లేకుండా, పరలోక సంబంధమైన గురి లేకుండా, శాశ్వత జీవితం లేకుండా జీవితం అర్థం లేదని తెలుసుకున్నాడు. చూడండి, మనం తెలుసుకోవాలి. ఈ చక్కని మాటలను మనం జాగ్రత్తగా చూస్తాము. సొలొమోను ఏది కావాలంటే అది చేకూర్చుకున్నాడు. దాని ఫలాన్ని కావాలి అనగానే అది వచ్చేసేది. సుఖభోగాలు అతనికి ఎలాంటి ఆనందం దొరకలేదు. సుఖం భోగాలు అనుభవించేడు, ఇష్టానుసారంగా జీవితాన్ని అనుభవించాడు. డబ్బున్నది, ఇష్టానుసారంగా అనుభవించాడు. కానీ ఆనందం దొరకలేదు. చివరికి తెలుసుకున్నది దేవుడు లేకుండా, పరలోక సంబంధమైన గురి లేకుండా, దేవుడు లేకుండా, పరలోక సంబంధమైన గురి లేకుండా, శాశ్వత జీవితం లేకుండా జీవితం అర్థం లేదని తెలుసుకున్నాడు. జీవితం అర్థం లేదని తెలుసుకున్నాడు. మీరు కూడా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాము, ఎంత లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నాము. కానీ ఇక్కడ దేవుడు లేకుండా, పరలోక సంబంధమైన గురి లేకుండా, శాశ్వత జీవితం లేకుండా జీవితం అర్థం లేదు. దేవుడు లేకపోతే నువ్వెన్ని సుఖాలు అనుభవించినా లాభం లేదు. దేవుడు ఉన్నవాడు సుఖాలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. వాడి కష్టాల నుండి బయటికి తీసుకొస్తారని వాళ్ళకి సుఖాలు అనుగ్రహిస్తాడు. కనుక మానవుడా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, నువ్వెన్ని సుఖాలు అనుభవిస్తున్నావో దేవుడు లేకుండా అవన్నీ చేస్తే లాభం లేదు, నీకు నరకమే. ఒకసారి నిన్ను పరీక్షించుకో, సరి చేసుకోమని మరి దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఇక్కడ చూడండి, కీర్తనల 119:9 అంటున్నాడు, యవనస్తులు పరిశుద్ధమైన జీవితమునకు నడపాలి, పరిశుద్ధమైన జీవితంలో ఉండాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. మీ వాక్యాలను బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారే కదా. ఆయన వాక్యాన్ని
జాగ్రత్తగా చూసుకోవటమే దేవుని యొక్క యవనస్తులు దేని చేత శుద్ధి చేయబడుతురు? ఆయన వాక్యం లేకుండా నీ జీవితం వ్యర్థం, జీరో. అదొకటి గుర్తు చేసుకో. నీ మొదటి తిమోతి 4:12 అంటున్నాడు, నీ యవ్వనం బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము. నీ యవ్వనమును బట్టి యవనస్తులారా గుర్తుంచుకోండి. నీ యవనస్తులే కాదు, వయసున్న వారే కాదు, పెద్దవారే కాదు, ఎవరైనా సరే మీ యొక్క బిహేవియర్ చాలా మంది భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపకుండా వాడు నీచుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత పాపిష్టుడు, వాడు ఈ పనులు చేస్తాడు, ఆ పనులు చేస్తాడు, దుష్ట కార్యాలు చేస్తున్నాడు అని అనిపించుకోవద్దు. మాటలలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. పౌలు రాస్తున్నాడు తిమోతికి, మాటల్లో చేతల్లో పవిత్రులుగా ఉండాలి, విశ్వాసులకు మాదిరికరంగా మనం జీవిస్తాలి. అందుకే 1 కొరింథీలో అంటున్నాడు అనమాట. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుంది. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, క్రీస్తు వాక్యాన్ని పోలి నడుచుకున్నాడు. యవనస్తులు మీరు కూడా నడుచుకోవాలని కోరుతున్నాడు. 1 యోహాను 2:14 అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది, మీరు బలవంతులు, నాకు బలం ఉంది కదా అనేసి అనేక రీతుల అనేకంగా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు. కానీ దేవుళ్ళు ఉన్నామంటే బలవంతురాలము. దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని వాక్యం దేవుల్లో మీరుంటే దేవుని వాక్యం మీలో ఉంటుంది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. కనుక మీకు రాయిస్తున్నాను అంటున్నాడు. వారికి యవ్వన బలం ఉంది, సైతాన్ని జయించి ఆధ్యాత్మిక బలం కూడా దేవుడు వారికి ఇస్తాడు. యవ్వన బలంతో పాటు సాతాన్ని జయించి ఆధ్యాత్మికము అయినటువంటి బలం దేవుడు ఇస్తాడు. అందుకే 119:11 అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుంటున్నాను. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నేను నీ వాక్యాన్ని ఉంచుకోండి, భద్రంగా దాచిపెట్టుకోండి. వాక్యమే నా పాదములకు దీపవంతులు. ఆ వెలుగు నీ జీవితంలో వెలిగిస్తావు. నువ్వు బ్రతుకున్నన్నాడు వెలిగిస్తావు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నీతిమంతులకు నేను చెప్పాను, ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఆ స్త్రీకి, ఆ గండ్రాలకి కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇరుకులు అన్నిటి నుండి విడిపించబడి. నీకు కూడా కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఏదున్నా కూడా దేవుడు తీసివేస్తాడు. నీ యొక్క పాపమును మాత్రం ఒప్పుకోవలసిందే. నీ భార్య పాపమును ఇక్కడ ఇవ్వబడుతున్నాడు. నా దోషము లేని, నా పాపం లేని నన్ను చెప్పమంటున్నాడు. నువ్వు ఎప్పుడన్నా అడిగేవా దేవుణ్ణి? నువ్వు ఎప్పుడైనా అడిగేవా? దావీదు అంటున్నాడు, నా బాల్య పాపము నాకు జ్ఞాపకం చేయి అంటున్నాడు. నీ బాల్య పాపాన్ని ఒప్పుకున్నావా? నా పాపము లేని, నా దోషము లేదని, నా అతిక్రమం, నా పాపము నాకు తెలియజేయమని అంటున్నాడు. అడిగేవా? దేవుణ్ణి ఎప్పుడైనా అడిగేవా? ప్రభువా నా అతిక్రమం ఏమని చూపిస్తాడు, తప్ప చూపిస్తాడు. అది నా అనుభవం. ప్రభు నాలో ఏమున్నది, నీకు వ్యతిరేకంగా ఏమున్నది ప్రభు, ఏమన్నా ఉన్నదా అంటే వెంటనే చూపిస్తాడు. ఆయనే చూపిస్తాడు, అడక్క ముందే చూపిస్తాడు. అడుగు నువ్వు, నా దోషములు ఎన్నున్నాయ్యా, నాకు అడ్డంగా ఎన్ని దోషాలు ఉన్నాయి, ఎన్ని పాపాలు ఉన్నాయి, నా పాపములు నాకు తెలియచేయమని అడుగు. యోబు అంటున్నాడు, రొమ్ములో పాపం కప్పుకున్న పరములో ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారణ అంటున్నాడు. రొమ్ములో పాపం కప్పుకొని మరి పవిత్రులుగా జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు. కనుక యోబు అంటున్నాడు, రొమ్ములో నా పాపం కప్పుకున్న పరములో ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతున్నాను. నువ్వు వేషధారివా? రొమ్ములో పాపం కప్పుకొని వేషధారిగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నట్టు నటిస్తున్నావా? జాగ్రత్త.
భయంకరమైన నరకం ఉన్నదని మర్చిపోకండి. భయంకరమైన శిక్ష మనం అనుభవించబోతున్నామని మాత్రం మర్చిపోకండి. అందుకే రొమ్ములో నా పాపం కప్పుకునేళ్ళ పరమునున్న దేవుని దృష్టికి నేను వేషదాన్ని అవుదునని యోబు మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితాలను మనం ఎలా ఉన్నాము, మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నాము అంటున్నాడు కదా కీర్తన అంటున్నాడు. మా దోషాలు నీ ఎదుట ఉంచుకొని ఉన్నాము. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలోనే పాపాలన్నీ మన పాపాలు కనపడుతున్నాయి. మనుషులకు కనపడడం మన పాపం, మనం ఏం చేస్తాం, మనలో ఏం దోషాలు ఉన్నాయి. ఆయన ముఖ కాంతిలోనే మన పాపాలు కనపడతా ఉన్నాయి. మన జీవితాన్ని మనం దేవుడికి సమర్పించుకుందాం. మనలో మనం సరి చేసుకుందాం. నీ పాపము ఇంకా నీ దోషాలు ఏమున్నాయో దేవుని అడుగు. దేవుడు చెప్తాడు, యవనస్తులారా ఈ యవన కాలమందు నేను దేవుని కాడిని మోయమంటున్నాడు. యవనుడా నీ యవన కాలమందు సంతోషించు, నీ ఇష్టానుసారంగా నువ్వు సంతోషించు. నీ యవనమును బట్టి నీవు సంతోషించు. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను లెక్కడుగుతాడని మర్చిపోకు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఇకనైనా నీ కన్నీటిని తులుచుకో. లేత వయసు, నడి ప్రాయం, అన్ని వృద్ధాప్యం అన్నీ గడిచిపోతాయి. కానీ నీకు పరలోకం ఒకటి ఉన్నదని మాత్రం గుర్తుంచుకో. నువ్వు దేవుడికి వెళ్తావు గుర్తుంచుకో. నీలో ఉన్నటువంటి దురాశలు వీటన్నిటిని తీసివేసుకొని దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని యవన కాలమందు ఆయన కాడిని పోయి దేవుడు నీకు సహాయం చేసి మీతో ఉండి నిత్య జీవానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. బాధపడకు, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అవమానం పడకు, లజ్జపడకు. నా బ్రతికేమిటని బాధల్లో ఉన్నారు ఎంతోమంది. కానీ దేవుని దగ్గరకు రా. నీ బాల్య దినములండి నీ సృష్టికర్తకు స్మరణ తెచ్చుకో. ప్రభు గొప్పవాడండి, చాలా గొప్పవాడు, చాలా ప్రేమ గలవాడు. కొంతమంది అనుభవిస్తున్నాడు, కొంతమంది అనుభవించలేకపోతున్నారు. దేవుని ప్రేమ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడైనా ఈ వాక్యం వింటున్నా నీవు దేవుని యొద్దకు రా. ఏ స్థితిలో, ఏ యవ్వనంలో ఉన్నా సరే, ఏ వయసులో ఉన్నా సరే దేవుని యొద్దకు రా. అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు, మిమ్మల్ని కాచి కాపాడుతాడు. ప్రార్థన చేసుకున్నాం. దేవుని తండ్రి, గొప్పగా రక్షకాన్ని కొందరాలు స్తుతులు స్తోత్రాలు. బిడ్డలు ఏ వయసులో ఉన్నారో వయసును బట్టి నాయన కాక నాయన ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోని నేను తెలుసుకునేలా సహాయం చేయి ప్రభు. ఏమనడా నీ యవ్వన కాలమందు సంతోషించు. కానీ వీటన్నిటిని బట్టి నీవు లెక్కడుగుతామని వాళ్ళు గుర్తుంచుకున్నట్లు సహాయం చేయి ప్రభు. నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. బిడ్డల కాచి కాపాడు. ఇంకా నాయన పాపంలో జీవిస్తూ బయటికి రాలేక కొట్టుబిట్టాడుతూ దుఃఖంతో వేదంతో ఉన్న బిడ్డలను ప్రభు బయటికి తీసుకురమ్మని నేను బ్రతిమాలుతున్నాను తండ్రి. నీ ఆ కనికలను చూపండి, కృప చూపండి. నీ కృపను భద్రపరచుకోండి. బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రభువ ఇకనైనా కన్నీరు విడుచు గుర్తించే కృప దయచేయండి. మనస్ఫూర్తిగా తిరిగి మీ యొద్దకు వచ్చి తమ హృదయాలను నీకు సమర్పించుకొని మంచి జీవితం జీవించి నాయన నీ కొరకు జీవించి ప్రభువ సంతోషమైనటువంటి కుటుంబాలుగా నాయన ఏర్పాటు చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.